ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరికి ఫోన్, అందులో వాట్సాప్ అనేది తప్పనిసరిగా ఉపయోగిస్తూ ఉన్నారు. దీంతో ఈ యాప్కు ప్రజల్లో ఆదరణ పెరిగింది. ఈ క్రమంలో ఈ ఇన్స్టెంట్ మెసేజింగ్ యాప్ను ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2.4 బిలియన్ల మందికి పైగా వినియోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో వినియోగదారులకు ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను తీసుకొస్తూ సరికొత్త అనుభూతిని అందించేందుకు కంపెనీ సరికొత్త ఫీచర్లను పరిచయం చేస్తుంది. తాజాగా మరో ఉపయోగకరమైన ఫీచర్ని తీసుకొచ్చింది మెటా నిర్వహణలోని వాట్సాప్ యాప్ వ్యాపార సేవలను పెద్ద ఎత్తున విస్తరిస్తోంది. హైదరాబాద్ మెట్రో సహా ఇప్పటికే పలు నగరాల్లో మెట్రో రైల్ టికెట్లను అందిస్తున్న వాట్సాప్ త్వరలో రైల్వే రిజర్వేషన్ టికెట్లు అందించేందుకు సిద్ధమవుతోంది. ఇందుకోసం ఐఆర్సీటీసీతో చర్చలు జరుపుతున్నట్టు మెటా డైరెక్టర్ రవి గార్గ్ చెప్పారు. క్రమంగా ఈ సేవలను వివిధ రాష్ట్రాల బస్సు సర్వీసులకు విస్తరించనున్నట్టు తెలిపారు. వాట్సాప్ బిజినెస్ ప్లాట్ఫామ్ ద్వారా పెద్ద వ్యాపార సంస్థలతో పాటు చిన్న వ్యాపార సంస్థలకు కృత్రిమ మేధ ఆధారిత ప్రత్యేక సేవలు అందించనున్నట్టు తెలిపారు. చిన్న వ్యాపార సంస్థలకు ప్రకటనలు, ప్రచార రూపకల్పనలో తమ ఏఐ ఆధారిత అసిస్టెంట్లో ఏజెన్సీల ద్వారా ఉచితంగా తోడ్పడనున్నట్టు రవి గార్గ్ తెలిపారు. దీంతో పాటు గ్రూప్ యాడింగ్కు సంబంధించి ప్రైవసీ విషయంలో తలెత్తుతున్న ఇబ్బందులకు చెక్ పెట్టేలా వాట్సాప్ మరో ఫీచర్ అందుబాటులోకి తీసుకొచ్చింది. కాంటాక్ట్ లిస్టులో లేని వ్యక్తి మిమ్మల్ని ఇతర వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పుడు ఈ ఫీచర్ కీలకంగా పనిచేస్తుంది. మీ కాంటాక్ట్ లిస్టులో లేని వ్యక్తి మిమ్మల్ని ఓ గ్రూప్లో యాడ్ చేసినప్పుడు అతడి పేరు తెలిపే కాంటాక్ట్స్ కార్డ్ మీకు కనిపిస్తుంది. ఆ గ్రూప్ను ఎప్పుడు ఎవరు క్రియేట్ చేశారు వంటి వివరాలు అందులో ఉంటాయి. ఆ వివరాల ఆధారంగా ఆ గ్రూప్లో మీరు ఉండదలుచుకున్నారా లేదా అని మీరే నిర్ణయం తీసుకోవచ్చు. నిజానికి ఇలాంటి ఫీచర్ కొద్దిపాటి మార్పులతో ఇప్పటికే వాట్సాప్లో అందుబాటులో ఉంది. ఈ కొత్త ఫీచర్ ద్వారా మరికొంత అదనపు భద్రత, సమాచారాన్ని పొందే అవకాశం ఉంది. ఈ ఫీచర్ ప్రస్తుతం కొంతమందికి అందుబాటులోకి వచ్చింది. త్వరలో అందరికీ అందుబాటులోకి రాబోతున్నట్టు మెటా పేర్కొంది.